అంకెలే తప్ప అభివృద్ధి కానరానటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది. బడ్జెట్ స్టార్ట్ చేసి నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాల. కేవలం 3,26,000 కోట్లనే అంకెలు చూస్తున్నారే కానీ రైతాంగం కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలు, వీళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా కూడా సక్రమంగా జరగల. ప్రధానంగా మూలధన వ్యయం గురించి మాట్లాడేటప్పుడు అస్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని అందులో పొందుపరిచారు. బడ్జెట్ ఎప్పుడైనా సరే రాష్ట్రాభివృద్ధికి ఉత్పాదక రంగమైన బడ్జెట్ కనుక కేటాయింపులు జరిగితే అది నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బడ్జెట్లో ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించేశారు. మాట్లాడితే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాట మాట్లాడుతున్నారు. ఉత్పాదక రంగమైన అభివృద్ధి కేటాయింపులు జరగనప్పుడు ఎలాంటి అభివృద్ధిని వీళ్ళు చేస్తారు? ప్రధానంగా సూపర్ 6కు సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు. మహిళలకు ఉచిత బస్సు అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు. నిరుద్యోగులకు 3,000 హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా. రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలని ప్రవేశపెట్టారు. ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామనేటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది.